రేపటి దినాలలో మనకు రాకపోవచ్చు. సరే, ఏది ఏమైనా మరి ఈ ఉద్దేశాన్ని నేను తెలియజేస్తూ నేను ముందుకు సాగుతాను. చాలా మంచిది. చిన్న పరిచయం. మాది గోపారం. నా పేరు బెంజమిన్ గారు. మా తల్లిదండ్రులు కష్టపడి కూలి పని చేసి నన్ను చదివించారు. మాకు ఒక చెల్లి. నేను ఎంఏ ఇంగ్లీష్ 1997-99 ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్లో నేను ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేశాను. తర్వాత ఈ కమ్యూనిటీని ఎలాగా మనం మంచిలోకి తీసుకెళ్లాలో డిప్లొమా ఇన్ కమ్యూనిటీ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది కూడా చేయటం జరిగింది. ఇక ఆ తర్వాత ఉద్యోగం మరియు కాంట్రాక్ట్ ఉద్యోగం అనేది నాకు 2000 సంవత్సరంలోనే వచ్చింది. దాన్ని విడిచిపెట్టాను. ఆ తర్వాత మరలా తప్పనిసరి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని ఏన్కూర్ జూనియర్ కాలేజ్లో, ఖమ్మం ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో కూడా ఇంగ్లీష్ లెక్చరర్గా చేయటం జరిగింది. ఆ తర్వాత 2006 ఇక నాకు బాగా ఆశ ఉండేది సమాజం పట్ల, ఏదైనా కానీ మంచి పని చేయాలా అని చెప్పేసి ఆలోచనతోనే మరి నేను ఉన్నప్పుడు కాలేజీలో నేను పనిచేసేటప్పుడు ఒక చిన్న దేవుని యొక్క దర్శనం పిలుపుని బట్టి ఆ దేవుని పరిచయంలోకి వచ్చాను. 2006 ఫిబ్రవరి 7 దేవుడు పిలిస్తే ఆ దర్శనాన్ని బట్టి నేను దర్శనంలో దేవుడు అభిషేకించాను. ఆ తర్వాత మరలా దేవుని యొక్క పరిచయంలోకి నేను వచ్చాను. ఆ తర్వాత నేను చాలా మందికి తెల్లవారుజామున డోర్లు కొట్టి వారికి చదువు నేర్పడం తెలుసుకొచ్చి, తెల్లవారుజామున 5 గంటలప్పుడు తెలుసుకొచ్చి వారికి నేను చదువు నేర్పడం కూడా జరిగింది. ఆ చదువు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున వారు చాలా మంచి పరిచర్య చేస్తూ ఉన్నారు, వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అందులో ఒక అయ్యగారు కూడా మా మధ్యనుడు ఆ చదువు నేర్చుకున్నాడు. తర్వాత వచ్చేసి మరి ఇంకా ఇట్లా ఆగమైపోయేటువంటి వాళ్ళను నేను ఇలా ఇన్సర్ట్ చేసుకుని కాలేజీకి వెళ్ళేటువంటి సమయంలో కూడా మరి మామిడి తోటలో మట్టి మీద పడి వాళ్ళ కాళ్ళ మీద పడి నేను ఏడ్చాను. ఎందుకు తెలుసా? తాగుతున్నారు, ఆగమవుతున్నారు. నువ్వు పిల్లలు చూడట్లేదు, భార్యను చూడట్లేదు, నేను కన్న తల్లిదండ్రులని చూడట్లేదు. నువ్వు తాగి ఆగమైపోయి ఎక్కడో చోట నీ గుండె ఆగిపోయి చచ్చిపోతే నీ మీద ఆధారపడ్డ నీ పిల్లలు ఏం కావాలా? నీ మీద ఆధారపడ్డ నీ భార్య ఏం కావాలా? నిన్ను కన్న నీ తల్లిదండ్రులు ఏమైపోవాలా? వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్తారు కదా, మరి వాళ్ళు చూసేది ఎవరు అని చెప్పేసి నేను కాళ్ళ మీద పడి ఏడ్చాను. అలాంటి వాళ్ళు కూడా ఈ రోజున బాగుపడ్డారు, మంచిగా ఉన్నారు. నాకెందుకో నేను రోటనగర్లో ఉన్నాను, ప్లాట్లు అమ్మి పెట్టాను. నాకు మంచి అవకాశాలు వచ్చినాయి. నేను ఇలాగే కోనవరంలో ఒకసారి మాట్లాడుతుంటే ఒక సావుకులు నా దగ్గరకు వచ్చి ఏడ్చి నా చెయ్యి పట్టుకొని, నీకు 5 ఎకరాలు, నాకు అనాథలు దిక్కు లేనటువంటి వాళ్ళు వృద్ధులు అంటే నాకు బాగా ఇష్టం కదా వాళ్ళని. ఆ విషయంలో నేను ఏడుతా ఉంటే ఆయన వచ్చి నా చెయ్యి పట్టుకొని, నీకు 5 ఎకరాలు పొలం కొనిస్తాను, నెలకు 30,000 ఇస్తాను అని చెప్పేసి 2009వ సంవత్సరంలో నాకు అట్లాంటి అవకాశం ఇచ్చారు. తర్వాత నాకు అమెరికా వెళ్ళే అవకాశం కూడా వచ్చింది. చాలా మంది సేవకులు కారులలో తిరిగి మాతో పాటు మీరు ఉండండి అన్నారు. కానీ నా దేవుని ఉద్దేశం ఏంటో నేను తెలుసుకోవాలని చెప్పేసి నేను అలాగ ఆగిపోయాను. దారిద్ర్యంలో కూడా ఉన్నాను. 10 రూపాయలు జేబులో పెట్టుకొని 10 రోజులు బతికినటువంటి రోజులు ఉన్నాయి. తలగొడ చుట్టుకొని నేను సుతారు పనికి వెళ్ళి పని చేసుకుని అన్న కుటుంబ అవసరాలు తీర్చుకుందాం అనుకున్నాను. కానీ నేను నమ్మిన నా దేవుడు నన్ను అట్లా వదిలిపెట్టలేదు. లేదు, నువ్వు ఆ పని చేయొద్దు, నేను పిలుచుకున్నా కాబట్టి నువ్వు నా పనిలోనే ఉండాలన్నాడు. కాబట్టి అన్ని పనులు వదిలిపెట్టా. పార్ట్ టైం నేను ఏదైనా చేయగలను. ఇక్కడ కూడా మన రెడ్డిగూడలో కూడా క్రిస్టి కాలేజీలో కూడా నెలకు 30,000 ఇస్తున్నారు. ఒక ఇంగ్లీష్ పీరియడ్, ఒక్క పీరియడ్ చెప్తాను. కాబట్టి అలాంటి ఆపర్చునిటీస్, ఐ హావ్ సో మెనీ ఆపర్చునిటీస్ టు అర్న్ మనీ, బట్ ఐ డోంట్ వాంట్ టు లవ్ మనీ. డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ డబ్బు నేను ప్రేమించదలుచుకోలేదు. నేను 2006 నుంచే చెప్పుకుంటూ వచ్చాను. మనము మంచిని, వృద్ధులను, అనాథులను, దిక్కులేని వాళ్ళని మనం ప్రేమిస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ వెళ్తే డబ్బుని వెనక దండం పెట్టుకుంటూ వస్తుందని చెప్పేసి నేను చెప్పుకుంటూ వచ్చేవాడిని. నేను చాలా ఇబ్బందులు పడ్డాను, కష్టాలు పడ్డాను, కానీ నన్ను ఎవరికి చెప్పుకోలేదు. సరేది ఏమైనా ఈ సమయంలో నేను 2009వ సంవత్సరంలో ఇలాగా నేను బజార్లో నడుచుకుంటూ పోతా ఉంటే ఒక వృద్ధురాలు నాకు కనపడది. చాలా మంది వృద్ధులు కనపడతారు, చాలా మంది దిక్కులేని పేదవాళ్ళు కనపడతారు. కానీ ఏ సమయంలో మన మనస్సును వారి వైపు త్రిప్పాలో ఆ దేవదేవునికి తెలుసు. కాబట్టి ఆ సమయంలో వర్షం వస్తా ఉంటే పాపం డేక్కుంటూ ఆ ప్రాంతంలో డేక్కుంటూ బస్ స్టాండ్ లో పోయి కూర్చుంది. నేను చూశాను, చాలా బాధపడ్డాను. ఒక సమయంలో బాగా చలి వస్తా ఉన్నది. ఆ చలిలో కూడా బస్ స్టాండ్ లో కూర్చున్నది.
నా దగ్గర అయితే డబ్బు లేదు, నేనైతే పూర్తిగా ఉద్యోగం వదిలిపెట్టాను, ఇతర అవకాశాలు ఎలాంటి సంస్థల మీద ఆధారపడి డబ్బు తెచ్చుకునే పరిస్థితులు లేవు. కాబట్టి దేవుడు పిలుచుకుండు కాబట్టి చావైనా బ్రతుకైనా దేవుని మీద ఆధారపడి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో నేనున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో చూశాను. ఏం చేయాలి నేను అనుకున్నాను. నేను ఒకసారి గొల్లగూడ వచ్చాను, మీ ఊర్లో జరిగిన సందర్భం. నేను కూర్చొని అన్నం తింటున్నాను, అన్నం పెట్టారు, తినలేదు. ఇక్కడ నేను వార్తాపత్రిక చూస్తాను. ఒక ఖమ్మంలోనే ఒక అనాథ హాస్టల్ ఉందంట. ఆ సమయంలో అనాథ హాస్టల్కి సెలవులు ఇచ్చారు, 10 రోజులు హాలిడేస్ ఇచ్చారంట. 10 రోజులు హాలిడేస్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి విలేకరులు కొంతమంది వచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు. బాబు, 10 రోజులు సెలవులు వచ్చాయి కదా, నువ్వు ఎక్కడికి వెళ్తావని అంటే, సార్ పోయిన మమ్మ లేదు, మా నాన్న తాగి చచ్చిపోయాడు, మమ్మ లేదు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను ఎందుకు వచ్చావురా నువ్వు హాస్టల్లో నాకు ఉండకుండా మా పానానికి పడ్డావా అని చెప్పేసి నన్ను తిట్టారు సార్. సెలవులు ఎందుకు ఇచ్చారు సార్? ఒక అమ్మాయిని ప్రశ్నిస్తే, నేను కూడా మా వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను అక్కడ ఉండలేదు, బొచ్చులు రుద్దిచ్చారు, పని చేయించారు, నీ బతుకి ఇదే కరెక్ట్ అని చెప్పారు అని చెప్పేసి అన్నప్పుడు, నా తండ్రి లేడు తల్లి లేడయ్యా అని చెప్పేసి అన్నప్పుడు నాకు చాలా బాధేసింది. గుండెల్లో ఎందుకో బరువెక్కిందండి, నాకేం అర్థం కాలేదు. బాగా బరువెక్కి ఆడవటం మొదలు పెట్టాను. అన్నం తినలేకపోయినా ఆడబెట్టి నేను ఏటికి వెళ్ళా. ఇక్కడే ఈ ఏటి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏట్లో నడుస్తుంటే నా అడుగులేంటో బరువుగా ఉన్నాయి. నాకు దేవుడు 2005 మార్చి 16వ తారీఖు నాడు 2,10,00,000 రూపాయలు ఇచ్చి అనాథులని సాధమని చెప్పేసి ఒక దర్శనం కాల ఉన్నది. డబ్బు కోసం కాదు, ఏదైనా కానీ వారిని ప్రేమించి వారిని దగ్గర తీసుకోవాలని చెప్పేసి ఒక ఆశ. కాబట్టి ఈ విధంగా నాకు అనేకమైన అవకాశాలు ఇచ్చాయి. ఆ విధంగా ఆ రోజు ముసలమ్మని చూసినప్పుడు నాకు బాధ కలిగింది. అరటిపళ్ళు తీసుకుపోతుంటే అరటిపళ్ళు చూసి నాకు 2 ఇస్తే బాగు అని చెప్పేసి అనుకుంటారు. మంచి కూర వండుకుంటాం, కనీసం వాళ్ళకి కొద్దిగంత కూరేస్తాం, మనం కడుపు నిండా తింటాం. వాళ్ళు ఎంతో చాలా బాధపడుతూ ఉంటారు. మనం మంచి ఇళ్లలో ఉంటున్నాం, సోఫా సెట్లు, కూలర్లు, టీవీలు, భార్యలు వచ్చినాక భార్య, పిల్లలు, నీ కుటుంబం నువ్వు చూసుకుంటున్నావు. కానీ నిన్ను కన్న తల్లిని తండ్రిని చూసే పరిస్థితి నాడు చాలా తక్కువ. కొద్ది మంది మాత్రమే చూస్తున్నారు, కానీ చాలా మంది పట్టించుకోవటం లేదు. కాబట్టి ఆ విధంగా నేను అలాంటి వృద్ధులను చూసినప్పుడు నాకు ఆశ, ఆలోచన కలిగిందండి. అప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచన చేశాను. మా దగ్గర కూడా చాలా సంఘాల్లోనే చాలా మంది మనుషులు ఉన్నారు. సరే, నన్ను ఎవరో గౌరవించే పరిస్థితి లేదు. కాబట్టి నిన్న ఒక 10 మంది కుర్రోళ్ళని పిలిచి కూర్చోబెట్టాను. అయ్యా, మన కళ్ళ ముందు ముసలోళ్ళు కనపడుతున్నారు, వాళ్ళు ఆరోగ్యం బాగలేకుంటారు, వాళ్ళ కాళ్ళు నొప్పులతో ఉంటారు, వాళ్ళు కొంతమంది గుడ్డి వాళ్ళు ఉంటారు, చెవులు వినబడలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓడుతుంటారు, కొంతమంది ప్యాస్ పోసుకుంటుంటారు, ఎంత భయంకరంగా ఉంటారు. కాబట్టి చలికాలంలో వాళ్ళకు ఒక్క రగ్గిచ్చి అయ్యా కడుపు నిండా భోజనం పెడదామని చెప్పేసి ఆశయ్యా. కొందరు తాగి ఎన్నో డబ్బులు, రోజుకు 1000 రూపాయలు లాభం చేస్తా ఉన్నారు, ఎన్నో డబ్బులు లాభం చేస్తున్నారు. దయచేసి ఒక 100 రూపాయలు ఇస్తే వాళ్ళకు ఒక్క రగ్గిస్తే చేతులు ఎత్తి దండం పెడతారయ్యా అని బతిలాడి గడ్డలు పట్టుకుని 2009లో నేను ఒక 10 మందికి అట్లాంటి సహాయ కార్యక్రమాన్ని మేము గోపురంలో ప్రారంభించాం. ఆ రోజు మొదలుకొని నేను మొన్న కరోనాకు గురయ్యాను 2021వ సంవత్సరం. ఆ పరిస్థితుల్లో నా దగ్గర డబ్బులు లేవు. అయినా సరే ఏదైనా కానీ ఆపటం నాకు బాగలేక నేను ఆ కార్యక్రమాన్ని 2021లో కూడా నేను జరిగించాను. కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నా దగ్గర నాకున్న అవకాశాలన్నీ వదిలిపెట్టాను. నేను సంపాదించుకునే అవకాశాన్ని నేను ఇష్టపడలేదు. ఏదైనా కానీ సాగు చేసి ప్రజల్ని కాస్త మంచి దారిలో పెట్టాలనేది ఒక ఆశ. కాబట్టి మరి నన్ను అన్యదాగా వేరే రకంగా మీరు ఆలోచించుకోవద్దు. ఈ గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని జరిగించాలని చెప్పేసి ఎన్ని రోజులుగానూ నేను ఆశపడ్డాను. కాబట్టి ఈ రోజున అట్లాంటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. సరేదేమన్నా ఒక 2-3 మాటలు దయచేసి నేను చెప్పి నేను ముందుకెళ్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లేకుండా మనం లేం కాబట్టి, దేవుని ప్రాముఖ్యత మనం ఈ స్థలంలో నిలబడ్డం సజీవులంగా ఉన్నాం కాబట్టి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట అంటాడు. చెప్పండి. మొదట నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని
నీ తల్లిని సన్మానించుము. ఏమని రాయబడింది చెప్పండి? మనకందరికీ మేలు కావాలని కోరుకుంటాం. మేలు ఎక్కడ దాచిపెట్టాడు దేవుడు? మేలు ఎక్కడ దాచిపెట్టాడంటే నిన్ను కన్న నీ తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు అంట. జాగ్రత్తగా గమనించు. తల్లి నిన్ను గర్భంలో ఒక రక్తపు ముద్దగా ఏర్పడ్డ తర్వాత తల్లి ఎంత సంతోషించింది. గర్భంలో నువ్వు పెరిగేటప్పుడు నీ కాళ్ళు కుడివైపు ఎడమవైపు తంతా ఉన్నప్పుడు, ఆ బిడ్డ యొక్క కాళ్ళు తంతా ఉన్నప్పుడు తల్లి ఎంతగానో సంతోషించింది. కానీ లోపల వాడు తంతన్నాడు, కానీ తల్లి అనుకుంటది నా బిడ్డ లోపల ఆడుకుంటున్నాడు. 9 నెలలు 10 నెలలు నిన్ను గర్భంలో పెట్టుకుని ఎంతో జాగ్రత్తగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేర్చుకుని మందులు వాడుతూ నిన్ను ఎంతో వేదనతో నిన్ను కంటది నీ తల్లి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని కనేటప్పుడు కూడా ప్రసవ వేదన పడి నొప్పులు వేదన బహుభయంకరమైన బాధను అనుభవించి నిన్ను ఈ లోకంలోనికి తెస్తా ఉంది నీ తల్లి. కొన్ని సందర్భాల్లో ఒక డాక్టర్ ఒక తల్లిని అడిగాడంట, అమ్మా లోపల ఉన్నటువంటి శిశువు బయటకు రావాలంటే ఆ శిశువు అన్న చచ్చిపోవాలా లేదంటే నువ్వన్న చచ్చిపోవాలమ్మా అని అన్నారట. అంటే ఆ తల్లి ఏమంది తెలుసా? అయ్యా నేను చచ్చిపోయిన మంచిదే కానీ నా బిడ్డ బతకాలి. చెప్పండి, నేను చచ్చిపోయిన మంచిదే, నా బిడ్డ బతకాలి. కాబట్టి అలాగే చెప్పినప్పుడు ఆ బిడ్డని కన్యా తల్లి కన్ను మూసిందంట. ఒకసారి గుర్తుపెట్టుకోండి, నిన్ను ఎంతో కష్టపడి కని ఆమె ఒడిలో పెట్టుకొని ఈగలు అన్నా దోమలు అన్నా జ్వరం వస్తుందని జలుబు వస్తుందని జబ్బొస్తుందని ఎంతో ఆరాటపడుతూ ప్రేమిస్తూ నిన్ను అల్లారు ముద్దుగా పెంచినటువంటి కొడుకు బిడ్డలో ఈనాడు రొమ్ముల మీద పెట్టి నెట్టేస్తా ఉన్నారు, కింద పడేసి కొడుతున్నారండి. నాకేం సంపాదించి పెట్టావని అంటున్నారండి. ఇది న్యాయమా? ఏ గ్రంథం చెబుతుంది? ఇది ఏం నేర్చుకుంటున్నాం మన మనుషులమైనటువంటి మనం ఈ లోకంలో? ఆ విధంగా కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోకపోతే రోడ్డుకి వెళ్ళి రోడ్డు మీద పడి నిరాహార దీక్ష చేసే వాళ్ళు ఉన్నారు. స్టేషన్లోకి వెళ్ళి నా కొడుకులను చూడలే, నా బిడ్డలను చూడలేదు అని చెప్పేసి ఏడుస్తా ఉన్నారు. ఎన్ని పేపర్లలో చూడలేదు మనం. కాబట్టి మొదట మేలు కలగాలంటే మనం ఏం చేయాలా? తల్లిదండ్రులు సన్మానించాలి. ఇంకో చోట రాయబడి ఉంది, దీర్ఘాయుస్సు రావాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించు. దీర్ఘాయుస్సు అంటే లాంగ్ లైఫ్ అన్నమాట. ఈ లోకంలో మనం ఎక్కువ కాలం జీవించాలంటే మనం ఏం చేయాలా? కన్న తల్లిని తండ్రిని మనం సన్మానించాలి. ఈనాడు కొంతమంది కర్రలు పెట్టి కొడతా ఉన్నారు. అది సన్మానం? అది కాదు, అలా కాదు. నీ తల్లిని నువ్వు ప్రేమించేవాడు ఉండాలని దేవుడు కోరుకున్నది. కాబట్టి దయచేసి దేవుని ప్రియులారా, మరొక చోట అంటాడు, ఇప్పుడు మనం మేలు దీర్ఘాయుస్సు చూసాం, ఇంకో చోట క్షేమం అంటాడు. నీకు క్షేమం కలగాలంటే నీ తల్లిదండ్రుల్ని సన్మానించు. నిజంగా ఇట్లాంటి జ్ఞానం మనకు లేకపోవటం వల్ల ఈనాడు ప్రపంచంలో చాలా చాలా ఘోరమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని ప్రియులరా, పెద్దలారా, దయచేసి గమనించండి. ఈ విధంగా 2009 నుంచి మరి ఇట్లాంటి కార్యక్రమాలు నేను చేస్తూ ఉన్నాను. నా దగ్గర డబ్బుంది కాదు, కానీ ఏముందంటే ఆశ ఉన్నది, ప్రేమ ఉన్నది. కాబట్టి నేను ఎక్కడ నా సొంత డబ్బు ఖర్చు పెట్టి ఏదో కొద్ది గొప్ప అదైనా మీరు ఇచ్చింది. ఎందుకంటే పూర్తిగా చేతులు ఎత్తేసాను, వదిలిపెట్టేశాను. నేనంటూ కష్టపడి సంపాదించేది ఏదీ లేదు. ఎందుకంటే పూర్తిగా దేవుని పని కొరకు పిలుచుకున్నాడు. కాబట్టి ఇక ఆ తర్వాత మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లుచు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆశతో నేను ఈ యొక్క పరిచర్యని, ఈ కార్యక్రమాలని ప్రారంభించాను. కాబట్టి దయచేసి గమనించండి. బైబిల్ అంటున్న మాట ఏంటంటే అక్కడ ఒక మాట రాసింది చూడండి. లేవికాండంలో తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును ఘనపరచి
నీ దేవునికి భయపడవలను. ఈ నీతి సూత్రాలు లేకపోతే మనం నిజంగానే గౌరవించలేం, నిజంగానే ప్రేమించలేం. దేవుడే లేకపోతే, దేవుని వాక్యమే లేకపోతే, అవును కొంతమంది సరే దేవుని అంటే మనం యేసు ప్రభు వారిని మనం నమ్ముకొని ముందుకెళ్తాము, కానీ యేసు ప్రభు వారిని నమ్మకపోయినా కానీ కొంతమంది మహానుభావులు, మేధావులు, గొప్పవారు, వారు కూడా దేవుని ప్రేమని వెల్లడి చేస్తూ తల్లిదండ్రులు కానీ వృద్ధులు కానీ వారు చాలా చక్కగా చూసేటువంటి వాళ్ళు మన మధ్యలో చాలా మంది ఉన్నారు. కాబట్టి దేవుని ప్రియులారా, ఆ విధంగా మనం ఏం చేయాలంటే వాళ్ళు తల నెరిసిపోయారని, లేకపోతే వృద్ధులైపోయారని, వాళ్ళు ఆ గుడ్డి వాళ్ళు అయిపోయారని, వాళ్ళకి వినపట్టలేదని మరి అలాగా మనం వాళ్ళని తక్కువగా చూడదు, కానీ వాళ్ళు లేకుండా మనం లేము అనేటువంటి విషయాన్ని గుర్తించితే అది చాలా సంతోషం. కాబట్టి దయచేసి మీరు గమనించండి. అలాగే బైబిల్ ఇంకొక మాట ఉంది, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించాలని బైబిల్ అంటుంది. చాలాసార్లు గద్దిస్తాం కదా ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళకి. ఉమ్ము వస్తారు, ఏడబడితే ఆడే ప్యాస్ పోతారు, ఎక్కడ పడితే అక్కడే చికాకు చేస్తారు. తర్వాత పళ్ళెం ఎట్లా పడితే అట్లా ఉంచుకుంటారు, బట్టలు ఎట్లా పడితే అట్లా ఉంచుకుంటారు. వాళ్ళని చూసి మనం చాలా చీదరించుకుంటాం, చాలా వాళ్ళని తిడతా ఉంటాం, కానీ అది దేవుని ప్రేమ కాదు. కాబట్టి దయచేసి గమనించండి, ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని మనం గౌరవించాలి. ఎందుకు తెలుసా? రేపటి స్థితి మనదే, అదే స్థితి కదా. నడవలేని పరిస్థితుల్లో, కింద పడే పరిస్థితుల్లో కొన్నిసార్లు పాపం ఉమ్మి అక్క పాస అక్క లేచిపోయేటప్పుడు కొన్నిసార్లు ఇంట్లోనే పోతా ఉంటారు, కొన్నిసార్లు బట్టలు తడుపుతా ఉంటారు. ఆకలి అవుతుందమ్మా అని అంటే మన పనులు మనం చూసుకుంటాం, కానీ వాళ్ళకి సరైన పరిస్థితుల్లో మనం భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉంటున్నాం. సరే, చాలా మంచిది.